జగ్గన్నతోట అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని జగ్గన్నతోట ప్రభల తీర్థం బుధవారం కన్నుల పంటగా సాగింది. జన ప్రభంజనంతో జగ్గన్నతోట భక్త చంద్రంగా మారింది. జగ్గన్నతోట తీర్థంలో కొలువు తీరిన భక్తులు వివిధ రకాల అలంకరణలతో భక్తులను ఆకట్టుకున్నాయి. గంగల కుర్రు అగ్రహారం విశ్వేశ్వర స్వామి, గంగల కుర్రు చెన్నమల్లేశ్వర స్వామి, వాఘ్యేశ్వరం వాంబ్రేశ్వర స్వామి, కె పెదపూడి మేనకేశ్వర స్వామి, ఇరుసుమండ ఆనంద రామేశ్వర స్వామి, వక్కలంక కాశీ విశ్వేశ్వర స్వామి, వేదునూరు చిన్నమల్లేశ్వర స్వామి, ముక్కామల రాఘవేశ్వర స్వామి, ముసల్లపల్లి మధుమాసనంత భోగేశ్వర స్వామి, పాలగుమ్మి చెన్న మల్లేశ్వర స్వామి, ఇక పుల్లేటి కుర్రు అభినవ వాంబ్రేశ్వర స్వామి ప్రభలు తరలి వచ్చాయి. శిలాతోరణాలు, వరి కొంకలు, గుమ్మడికాయలు, పలు రకాల పుష్పమాలలతో ప్రభలను అలంకరించారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా మారే తీర్థానికి రాష్ట్ర నలుమూలల నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వేలాది సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. కౌశిక అవతల వైపు ఉన్న గంగల కుర్రు అగ్రహారం వీరేశ్వర స్వామి ప్రభ, గంగల కుర్రు చెన్న మల్లేశ్వర స్వామి ప్రభ కౌశిక దాటి ప్రవేశించే దృశ్యం చూపరులను గుగురుపాటుకు గురి చేసింది. శరభ అంటూ బరువైన ప్రభలను యువకులు అవలీలగా భజన ఎత్తుకుని కౌశిక నదిలోకి దిగి భక్తి భావంతో కౌశిక నది దాటి తీర్థంలోకి ప్రభలను తీసుకువచ్చారు. తీర్థం జరిగే తోటతో పాటు చుట్టూ ఉండే కొబ్బరి తోటలు, వరి చేల గట్లు, రోడ్డులు, ఇక పంట కాలువ గట్లు జనంతో కిక్కిరిసిపోయారు. ప్రభలు కౌశిక దాటిన తీరును జనం పోటీ పడుతూ మరి ఆసక్తిగా తిలకించారు. సాంప్రదాయ వస్త్రధారణతో యువకులు ఫోటోల కోసం పోటీ పడ్డారు. ప్రభల ఊరేగింపు సాంప్రదాయ పద్ధతిలో సాగింది. వ్రాగేశ్వరం నుండి వ్యాగేశ్వర స్వామి ప్రజల తీర్థం కొరకు వచ్చినప్పుడు ప్రభ మిగిలిన ప్రభలను కూడా గౌరవ సూచకంగా స్వాగతం చెబుతూ ఒకసారి పైకి ఎత్తారు. తీర్థం జరిగే ప్రాంతం వేలాది సంఖ్యలో జనం కిక్కిరిసిపోయింది. కొత్తపేట డీఎస్పీ వై గోవిందరావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తును నిర్వహించారు.